అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుత్తి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, బెండకాయలు తీసుకున్నాను. ఇవి 1/2 కేజీ బెండకాయలు అండి. పల్లీలు 2 స్పూన్లు, 1 స్పూను నువ్వులు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 నిమ్మకాయ. ఆ నిమ్మకాయ అనేది టేస్ట్ సరిపడా పులుపు వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 4, కొంచెం కరివేపాకు, 5 ఎండుమిర్చి, ఆయిల్, టేస్ట్ సరిపడా సాల్టు, 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి. బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకునండి, తడేమీ లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఇదిగోండి బెండకాయని తీసుకొని అటు ఇటు చివర్లు కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది చిన్న బెండకాయే కదండి, అందుకని నేను డైరెక్ట్గా ఇలా కోసేస్తున్నాను. ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదండి. పుచ్చులు గట్ట ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి నీట్గా. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. అదే కనుక పెద్దకాయ అయితే ఇదిగోండి బెండకాయని 2 ముక్కలుగా కట్ చేసి ఇలా చీల్చుకోవాలి. అది పెద్ద బెండకాయ అయితే అలా చేసుకోవాలి. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకుని మధ్యలో స్టఫింగ్స్ సరిపడా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. మీకు దినుసులు చూపించాను కదా, అవన్నీ ఫ్రై చేసుకోవాలి 1 బై 1. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగుళ్ళు వేసానండి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసుకుందామండి. వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాయి కదండి, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి, ఫ్రై కదండి, అందుకని. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. చల్లారింది, మిక్సీ జార్లో వేస్తున్నాను. వేసుకున్నాం ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇవి మొత్తం మిక్సీ పట్టాలి. ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ పిండాలండి. గింజలు ఏమీ పడకుండా ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒకసారి కలిపిన తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. దీంట్లో సాల్ట్ సరిపోయిందండి, అందుకే నేను వేయలేదు. మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, అదండి నా ఘాటులా పెట్టుకున్నాం కదా, ఇవి పెద్దగా ఉన్నాయని 2 ముక్కల కింద కోసాను. ఇవి చిన్నగా ఉన్నాయని ఇంక కోయలేదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఈ బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా బెండకాయల్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బెండకాయల్లోని అలా పెట్టుకోవాలండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి.
అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా అన్ని బెండకాయల్లోకి మనం స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత బెండకాయలన్నీ ఈ మూకుడులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బెండకాయల్లో స్టఫ్ చేసుకున్నాక ఇంకా మిగిలిన చూసారు కదండి, మిక్సీ పట్టుకున్న పౌడరు, అది కూడా పైన వేసేసుకోవాలి. ఒకసారి ఈ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ మాత్రం ఒక కప్పు వరకు పడద్దండి. స్మెల్ మాత్రం చాలా చాలా బాగా వస్తుందండి. ఇంకా కొంతసేపు మగ్గాలండి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇంతేనండి, ఈజీగా చేసుకునే గుత్తి బెండకాయ ఫ్రై రెడీ అయ్యింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.